అంటే రుద్ర క్యారెక్టర్ మీద మేము ఎంతవరకు ఎక్స్పెక్టేషన్స్ పెంచుకోవచ్చు? ఎందుకంటే ప్రభాస్ గారి ఇమేజ్ అనేది ఇప్పుడు వరల్డ్ వైడ్ ఉంది. మాకు రుద్ర క్యారెక్టర్ స్క్రీన్ మీద కనిపించినప్పుడు డేట్ రెస్పాన్స్ మీరు విట్నెస్ చేస్తుంటారు. సో మేము ఎంతవరకు రుద్ర క్యారెక్టర్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఉంచుకోవచ్చు? మీరు ఎంత హైగా ఉంచుకోవాలనుకుంటున్నారో ఉంచుకోండి, అండ్ ఇట్ లివ్ అప్ టు దట్. ఎందుకంటే ఏప్రిల్ 25వ తేదీన మీరు సినిమా చూసి నేను చెప్పింది కానీ అబద్ధం అయితే ఇంకా మీరు నా మాట నమ్మరు. యూ విల్ సీ అ డిఫరెంట్ ప్రభాస్ అండ్ యూ విల్ లవ్ ద పర్ఫార్మెన్స్ వాట్ హీస్ డన్. సార్, శివగారిని లేనిదే చీమ పుట్టదు అంటారు. సో ఇదొక దైవ సంకల్పంలా అనిపిస్తుంది మీకు ఈ సినిమా. సో ఈ సినిమాలో గొప్ప యాక్టర్లు కూడా ఉన్నారు. మోహన్ లాల్ గారు, అక్షయ్ కుమార్. కథ రాయడం ఒక ఎత్తు అయితే వీళ్ళందరినీ ఒప్పించడం ఎలా అయింది? వీళ్ళందరినీ ఒప్పించడం, వీళ్ళందరూ ఒప్పుకునేది కూడా మెయిన్ రీజన్ నా సోదరుడు ప్రభాస్ అయినా, మోహన్ లాల్ గారైనా, శరత్ కుమార్ గారైనా, ప్రభుదేవ గారు 3 పాటలు కొరియోగ్రాఫ్ చేయడానికైనా, అక్షయ్ కుమార్ గారైనా, ఓన్లీ బికాస్ మా నాన్నగారి పైన ఉన్న గౌరవం, ప్రేమతోనే. ఐ విష్ ఐ కెన్ టేక్ ద క్రెడిట్. వాళ్ళందరూ ఆయన పైన ఉన్న గౌరవంతో చేశారు ఇది. ఇంతమంది గొప్ప యాక్టర్లని ఎలా స్క్రీన్ మీద సర్దుబాటు చేశారండి? స్క్రీన్ మీద సర్దుబాటు చేసేది నాకు చాలా సులభంగా ఉందండి. ఇప్పుడు పోస్టర్స్ మీద సర్దుబాటు చేసేది చాలా టెన్షన్గా ఉంది. So you will love it. Everybody's got their own importance. And మీరు సినిమా చూసినప్పుడు నిరాశగా అయితే మాత్రం ఎవరి క్యారెక్టర్ పైన ఉండదు. ఇంకా ఎక్కువ ఉంటే బాగుంటుంది, బ్రహ్మాండంగా ఉండేదేమో అని అనిపిస్తుంది మీకు. థ్యాంక్ యూ అండి. విష్ణు గారు, సరే కన్నప్ప మూవీ ముందు విష్ణు గారు ఏంటి, కన్నప్ప తర్వాత వాట్ యూ హ్యావ్ చేంజ్డ్ అకార్డింగ్ టు ద హ్యూమన్ బీయింగ్? సో వాట్ ఆర్ ద చేంజెస్ యూ హ్యావ్ సీన్? మీలో మీకు ఏమన్నా? పేషెన్స్ అండ్ పాజిటివిటీ, ఈ రెండు మాత్రం నాకు ఇమ్మెన్స్గా వచ్చాయి. దిస్ ఇస్ వాట్ కన్నప్ప డిడ్ ఫర్ మీ.